నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జూన్ 4వ తేదీన చేపట్టే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, సిబ్బందికి సోమవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదని, ఈ మేరకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. అలాగే నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలోకి ఎటువంటి వాహనాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆ మేరకు పనిచేయాలని సూచించారు. కౌంటింగ్ సిబ్బంది తప్ప మిగతా ఎవరిని కౌంటింగ్ ప్రాంతంలోకి అనుమతించరాదని తెలిపారు. రిటర్నింగ్ అధికారి మాత్రమే ఫోన్ తీసుకెళ్లే అవకాశం ఉందని, దాని ద్వారా రౌండ్ల వారీగా ఓట్ల సమాచారం ఇవ్వవలసి ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాజోల నియోజకవర్గంలోని జనసేన పార్టీ గెలుపు ఖాయమని ఈ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి దేవ వరప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది, పల్లిపాలెం గ్రామాల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులను, కార్యకర్తలను, గ్రామస్తులను కలిసి ఎన్నికలలో తనకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపి మాట్లాడారు. కూటమి పార్టీల నిర్ణయం మేరకు గ్రామ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి తన విజయం కోసం పాటుపడ్డారని పేర్కొన్నారు. అందరి సమిష్టి కృషితో భారీ మెజారిటీతో రాజోల్లోని విజయ కేతనం ఎగరబోయబోతున్నామని అన్నారు. మామిడికుదురు మండలం లూటుకురు గ్రామ దేవత పల్లాలమ్మ అమ్మవారిని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటి హరీష్ మాధవ్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈయన వెంట గ్రామ సర్పంచ్ పి గన్నవరం, నియోజకవర్గ సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముల్లెటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వద్దినేని బాబ్జీ, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి బోనం బాబు, చుట్టుగుల్లా కిషోర్, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో శ్రీ స్వామివారు 3వ రోజు సోమవారం యోగ శ్రీనివాసుడు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఉభయ దేవేరులతో కొలువైన చిన్న వెంకన్న ఆలయ ప్రాంగణం, క్షేత్ర పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముందుగా ఆలయ ముఖమండపం వద్ద సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అర్చనాది కార్యక్రమాలను నిర్వహించి స్వామి అమ్మవార్లకు హారతులను సమర్పించారు. ఆ తరువాత అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవింద నామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చిన్న వెంకన్న సూర్యప్రభ వాహనంపై గ్రామంలో విహరించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రంకోట 1, 2 రీచ్లను
కుక్కునూరు మండలంలోని దాచారం వజ్రం ఇబ్రహీంపేట ఇసుక రీచ్లను ఎస్పీ డి మేరీ ప్రశాంతితో కలిసి కలెక్టర్ సోమవారం పరిశీలించి మాట్లాడారు. అనుమతి ఉన్న ఇసుక రీచ్లలోనే మైనింగ్ చేయాలని, అనుమతి లేని చోట త్రవ్వకాలు చేపట్టరాదని అన్నారు. జిల్లాలో ఎక్కడా అక్రమ మైనింగ్ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని, ఇసుక అక్రమ మైనింగ్ చేసే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేయాలని అన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు రవాణా జరుగుతున్నట్లయితే వెంటనే స్థానికులు దగ్గరలోని రెవెన్యూ, పోలీస్, వీఆర్ఓలకు సమాచారం అందించాలని అన్నారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూర్యతేజ, స్పెషల్ ఎన్కౌంటర్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓఎన్జీసీ పైపులెళ్లే గ్రామాల అభివృద్ధికి సహకరిస్తాం, భీమవరంలో భరోసా ఇచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ నెల 24 నుంచి ఆరంభం కానున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు, భీమవరంలో ప్రకటించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య. తొలి ముఖ్యమంత్రి టంగుటూరికి ఘన నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు. తణుకు మహిళా గ్రంథాలయంలో కొనసాగుతున్న వేసవి విజ్ఞాన తరగతులు. జూన్ 4న జరిగే కౌంటింగ్ ప్రక్రియలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి, రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. రాజోలులో జనసేన గెలుపు ఖాయం, ధీమా వ్యక్తం చేసిన ఈ పార్టీ అభ్యర్థి వరప్రసాద్. మామిడికుదురు మండలం లూటుకూరు గ్రామ దేవతను దర్శించి పూజలు చేసిన అమలాపురం లోక్సభ దేశం అభ్యర్థి హరీష్ మాథూర్, వెంట ఉన్న స్థానిక ప్రజలు. ద్వారకా తిరుమలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు, సూర్యప్రభ వాహనంపై ఊరేగిన స్వామి అమ్మవార్లు. ఇసుక అక్రమ రవాణాదారులపై నమోదు చేయనున్న క్రిమినల్ కేసులు, హెచ్చరించిన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.